కృప నిరంతరం. 136 కీర్తనలు అదే ఉంది. మొదటి లైన్ లో వాక్యం, కింది లైన్ లో ఆయన కృప నిరంతరం. ప్రతి లైన్ లో అది ఉంది. ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం ఉండను. యెహోవా దయాళుడు. ఒకసారి యెహోవా దయాళుడు అనే మాటను తీసేసి యెహోవా కట్టినట్టు మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడుంటాం మనం? మన జీవితాలే లేవు. అందుకని కీర్తన కాడ ఒక మాట అంటాడు, ప్రభువా నీవు కోపగిస్తే మేమేమవుతాం? ఒక్కసారి దేవుని కోపం, ఒక్క క్షణం కోపం పడితే ప్రపంచం అంతా ఏమవుతుంది? ఒక్క క్షణమే. అందుకొరకే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ. ఆ నిమిషమైన మనం భరించగలమా? భరించగలం. నెవర్. నిమిషం కోపమే దేవుని నిమిషం కోపం, దేవుని క్షణ కోపమే మనం భరించలేదు. కాబట్టి ఆయన దయ. ఒకసారి మనం అంట భూకంపం వచ్చిందంట అంటే శాస్త్రాలు చెప్తారు ఎన్ని నిమిషాలు వచ్చింది, ఎన్ని సెకండ్లు అంటే 12 సెకండ్లు, 3 సెకండ్లు. 3 సెకండ్లకే ప్రపంచం ఏమైతుంది? మొత్తం తలకిందులై పోతాం. నిమిషం భూకంపించిందంటే మనుషులు లోపలికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు ఎంత దయాళుడు ఒకసారి మనం ఆలోచిస్తాం. ఒకవేళ ఆయన దయాళుడు కాకపోతే ఈరోజు మనము